డిస్క్రిప్షన్లో అండ్ మన కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేసి పెడతా. ఇక్కడ 2 ప్లేసెస్లో మీకు లింక్ కనిపిస్తుంది. సో వన్స్ యూ క్లిక్ ఆన్ దాట్ లింక్ మీరు ఈ పేజ్కి వచ్చేస్తుంది అనమాట. సో గూగుల్ నుండి 2 డిఫరెంట్ ఇంటర్న్షిప్స్ ఉన్నాయి ఇక్కడ. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇంటర్న్ ఫర్ సమ్మర్ 2024 అండ్ ఇంకోటి ఏంటంటే టెక్నికల్ సొల్యూషన్స్ కన్సల్టెంట్ ఇంటర్న్ సమ్మర్ 2024. సో బేసికలీ ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇంటర్న్ అనేది హైదరాబాద్ అండ్ బెంగళూరులో ఉంది. వెరాజ్ టెక్నికల్ సొల్యూషన్స్ కన్సల్టెంట్ ఇంటర్న్ అనేది లైక్ ఇది హైదరాబాద్లో ఒక దగ్గరనే ఉంది, ఓన్లీ 1 లొకేషన్. ఓకే, సో యూ నీడ్ టు గో టు ఆఫీస్, గూగుల్ ఆఫీస్కి వెళ్ళి యూ నీడ్ టు వర్క్ అనమాట ఇక్కడ ఈ స్పెసిఫిక్ ఇంటర్న్షిప్లో. ఓకేనా? సో ఏంటంటే ఇది లైక్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇంటర్న్కి లాస్ట్ డేట్ ఏంటంటే Feb 16th వరకు మాత్రమే టైం ఉంది. సో అండ్ టెక్నికల్ సొల్యూషన్స్ కన్సల్టెంట్కి Feb 14th వరకు మాత్రమే టైం ఉంది. సో ఫాస్ట్గా వీడియో చూడగానే ఫాస్ట్ అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? ఓకే, సో బేసికలీ ఏంటంటే లైక్ ఇంటర్న్షిప్స్ అనేవి మే ఆర్ జూన్లో స్టార్ట్ అవుతాయి అనమాట. 10 to 12 weeks డ్యూరేషన్ ఉంటుంది మీకు. సో దీనికి కావాల్సిన మీకు మెయిన్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే ఒకవేళ మీరు బీటెక్ చేస్తున్నా కానీ ఆర్ ఎల్స్ యూ ఆర్ డూయింగ్ సమ్ సార్ట్ ఆఫ్ బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ ఆర్ పిహెచ్డి, కంప్యూటర్ సైన్స్ అంటే సమ్ టెక్నికల్ ఫీల్డ్కి రిలేటెడ్గా ఏ డిగ్రీ మీరు చేస్తున్నా కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంది ఈ స్పెసిఫిక్ ఇంటర్న్షిప్స్కి అప్లై చేసుకోనికి. ఓకేనా? అండ్ ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రావాలి అని అంటున్నారు. సో మీరు ఒక్కసారి చూసుకోండి. అండ్ ఒకవేళ మీకు లైక్ లిటిల్ బిట్ ఐడియా ఉన్నా కూడా యూ కెన్ అప్లై ఫర్ దట్. ఆర్ఎల్స్ లేకపోతే మన ఇన్స్టాగ్రామ్లో నేను ఆల్రెడీ జావా సిరీస్ చేసిన, ఒక్కసారి మన ఇన్స్టాగ్రామ్లో చెక్ చేయండి ఇఫ్ యూ ఆర్ వాచింగ్ అవర్ కంటెంట్ ఫర్ ద ఫస్ట్ టైం. ఒకవేళ మీరు ఆల్రెడీ మన ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవుతున్నదంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది నేను ఇన్స్టాగ్రామ్లో జావా సిరీస్ చేసింది. ఓకేనా? అండ్ యూ నీడ్ టు హ్యావ్ లైక్ మంచిగా తెలుగు లైక్ ఇంగ్లీష్లో యూ నీడ్ టు స్పీక్ అండ్ రైట్ ఇన్ ఇంగ్లీష్ అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద స్కిల్. ఇది టూ ప్లేసెస్లో కూడా సేమ్ ఉన్నాయి అనమాట. జర చూసుకోండి. ఇక్కడ చూడండి C++, పైథాన్, జావా ఉంది. దేనికి? టెక్నికల్ సొల్యూషన్స్ కన్సల్టెంట్కి. నేను మీకు ఆల్రెడీ జావా లైక్ సిరీస్ బేసిక్ కోర్ జావా ఎక్స్ప్లెయిన్ చేసిన మన ఇన్స్టాగ్రామ్లో. సో ఒకసారి చెక్ చేయండి. సో యూ కెన్ అప్లై ఫర్ దీస్ థింగ్స్. సో ఏంటంటే ఇక్కడ మీరు ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ ఒకవేళ చూసుకుంటే వన్స్ మీరు ఇంటర్న్షిప్ కాగానే మీరు మళ్ళీ మీ కాలేజ్కి పోయి చదువుకోవచ్చు మళ్ళీ లైక్ యూ రిటర్నింగ్ టు డిగ్రీ ప్రోగ్రామ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది ఇంటర్న్షిప్. సో ప్రతి ఒక్క స్టూడెంట్కి అప్లై చేసుకోవచ్చు. మీరు బీటెక్ ఫస్ట్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, నో మ్యాటర్ విచ్ ఇయర్ యూ ఆర్ స్టడీయింగ్ మీరు డెఫినెట్గా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు ఏం స్పెసిఫై అయితే చేయలేదు ఇక్కడ. సో అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? ఇంకా చాలా థింగ్స్ ఉన్నాయి. మీరు మొబైల్లో నుండి కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, నేను మీకు డిస్క్రిప్షన్లో అండ్ పిన్ కామెంట్ సెక్షన్లో లైక్ ఐ విల్ గివ్ యూ ద లింక్. సో ఫాస్ట్ అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో ఎట్లా అప్లై చేసుకోవాలని చెప్తాను నేను మీకు. సో వన్స్ యూ క్లిక్ ఆన్ అప్లై హియర్. సో ఇక్కడ మీకు ఇది మీ లీగల్ నేమ్ అడుగుతుంది. జస్ట్ గివ్ యువర్ నేమ్. ఐమ్ గివింగ్ మనోజ్ హియర్. ఓకే, ఇక్కడ కంట్రీ అడుగుతుంది. జస్ట్ గివ్ ఇండియా. సో దీని తర్వాత క్రియేట్ ప్రొఫైల్ అండ్ నొక్కేసిన. సో దీని తర్వాత ఏం అడుగుతుంది అంటే ఇట్ ఈస్ ఆస్కింగ్ యూ టు గివ్ యూ అ రెజ్యూమే. ఒక రెజ్యూమే మంచిగా లైక్ బేస్డ్ ఆన్ ఫర్ విచ్ వన్ యూ ఆర్ అప్లయింగ్. ఇప్పుడు టెక్నికల్ సొల్యూషన్స్ కన్సల్టెంట్కి టెక్నికల్ సొల్యూషన్స్ రిలేటెడ్ లైక్ స్కిల్స్ పెట్టి మంచిగా రెజ్యూమే పెట్టండి. అండ్ ఒకవేళ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఇంటర్న్కి అయితే దాని రిలేటెడ్ స్కిల్స్ లైక్ వాళ్ళు డిస్క్రిప్షన్లో రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఇచ్చిందో సేమ్ దానికి అనుగుణంగా రెజ్యూమే చేసి పెట్టి పడేయండి. ఓకేనా? సో యూ కెన్ అప్లోడ్ యువర్ రెజ్యూమే ఫ్రమ్ హియర్ అండ్ గివ్ యువర్ డీటెయిల్స్ హియర్. ఓకే, జస్ట్ గివ్ యువర్ నేమ్, యువర్ సిటీ, యువర్ స్టేట్, మీ పోస్టల్ కోడ్ ఇక్కడ. And you like give your like another email ID, phone number, and attended university degree program. Yeah, give it an S. And work experience, applying for your first job ante yes and okay andi. Endukante if you are applying it for the first time and meeru completely students kabatti meeru first time kabatti meeru yes and bettechchu idi. And what skills would you like to add to your profile anedi you just give some sort of skills here. Okay, and which locations do you prefer working out? ఇక్కడ హైదరాబాద్ పెట్టేస్తే అయిపోతుంది. ఎందుకంటే హైదరాబాద్ 2 ప్లేసెస్లో కూడా ఉంది. ఫర్ 2 డిఫరెంట్ రోల్స్కి కూడా హైదరాబాద్ ఉంది కాబట్టి జస్ట్ పుట్ హైదరాబాద్ ఫర్ బోత్ ఫర్ హియర్. ఓకే, కవర్ లెటర్ ఆప్షనల్ ఉంది. బట్ మీకు కవర్ లెటర్ కావాలంటే మన వెబ్సైట్లో ఉంటుంది, మన school.in వెబ్సైట్లో. ఓకేనా? సమ్ డే యూ కెన్ గెట్ ద కవర్ లెటర్. ఆప్షనల్ ఉంది బట్ పెడితే ఇంకా మీకే ఇంకొంచెం యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. జస్ట్ చూసుకోండి. ఓకే, జస్ట్ పర్సనలైజ్ యువర్ గూగుల్ కెరీర్స్ ప్రొఫైల్ జాబ్ ఇది ఎస్ పెట్టేయండి. అండ్ జస్ట్ లైక్ టిక్ మార్క్ కొట్టేసి విధంగా జస్ట్ సబ్మిట్ యువర్ ప్రొఫైల్ అండ్ కంటిన్యూ. ఓకే, సో గైస్ నెక్స్ట్ మీకు ఇది ఇట్లా వస్తుంది ప్రిఫర్డ్ లొకేషన్స్ అని. జస్ట్ చూస్ హైదరాబాద్ హియర్. ఒకవేళ మీకు ఇక్కడ బెంగళూరు, హైదరాబాద్, పూణే ఉంది, మీకు ఏది దగ్గర ఉంటే అది చూస్ చేసుకోండి. నేను హైదరాబాద్ పెడుతున్నా. అండ్ అడిషనల్ లైక్ ఒకవేళ ఈడ కాకపోతే ఇంకేడా అని అనమాట ఇది. సో జస్ట్ ఐఎమ్ పుట్టింగ్ బెంగళూరు హియర్. మీరు ఏమైనా చూస్ చేసుకోండి. ఓకేనా?
So guys, are you legally eligible to work in the country of employment? Okay, so just put it as yes. And do you currently need or will you someday require Google to sponsor work authorization? ఇది అవసరం లేదు. Just put as no here and go to the next page. Let's see. సో ఇక్కడ మీకు మీ జెండర్ అడుగుతుంది. జస్ట్ పుట్ దిస్ వన్. ఇక్కడ లైక్ మన ఇది లైక్ ఫ్రమ్ విచ్ వన్ హియర్. ఇక్కడ ఏషియన్ పెట్టండి. ప్లీజ్ ఇండికేట్ యువర్ డిసబిలిటీ. మీకు ఏమైనా డిసబిలిటీస్ ఉంటే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టేసేయండి. ప్లీజ్ ఇండికేట్ ఇఫ్ యూ ఆర్ కరెంట్లీ సర్వింగ్ ఇన్ అ మిలిటరీ ఆర్ హ్యావ్ సర్వ్డ్ ఇన్ ద పాస్ట్. నో. ఫర్ మీ ఐఎమ్ పుటింగ్ నో. సో మీరు చూసుకోండి. జస్ట్ కన్సెంట్ కొట్టేసి